మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ గొప్ప దేవుడైన యేసయ్యకే చెందునుగాక. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడు ఈ దినాన మనకిస్తున్న వాగ్దానము. ఆయనను ఆశ్రయిస్తే మనము ధన్యత అంటే బ్లెస్డ్. ఇంతవరకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏమైనా సమస్య వచ్చినా ఎవరెవరిని ఆశ్రయించావో, ఏ వస్తువుని ఆశ్రయించావో, లేకపోతే ఏ సహవాసాన్ని ఆశ్రయించావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన్న దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ధన్యులు, బ్లెస్డ్ అనంటే హీబ్రూలో ఆషేర్ అంటే బహుగా ఆనందించువారు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు బహుగా ఆశీర్వదిస్తారు. వారు బహు నెమ్మది కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం దేవుని మీద భారం వేస్తే, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా చింత యావత్తు దేవుని మీద వేస్తే ఆయన మనకు విశ్రాంతినిచ్చే దేవుడు. ఆశ్రయించిన వారిని దరి చేర్చుకుని, హక్కున చేర్చుకుని, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి విడిపించి వారు బహుగా సంతోషించేటట్లు చేసే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే అక్కడ మనం ఒక రాజుగారిని చూస్తాం. యూదా రాజుల్లో ఆయన 3వ వాడు, పేరు ఆసా. అక్కడ రాసున్న మాట ఏంటంటే, ఆసా దేవుని ఆశ్రయించినందున బహు నెమ్మది కలిగి జీవించెను. ఆ రాజుగారు దేవుణ్ణి నమ్ముకుని జీవించటం వలన ఆయన జీవితంలో నెమ్మదే కాదు, రాజుగారు నెమ్మదిగా ఉంటే దేశం కూడా నెమ్మదిగా ఉంటుంది. ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు నెమ్మదిగా ఉండడమే కాదు, నీ కుటుంబం యావత్తు నెమ్మదిగా ఉంటుంది, సంఘం నెమ్మదిగా ఉంటుంది, సమాజం నెమ్మదిగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. ఎంతవరకు దేన్ని ఆశ్రయించావో పక్కన పెట్టు. ఈ దినము నుండి యేసయ్యను ఆశ్రయిద్దాం. యేసయ్యను ఆశ్రయించు వారందరూ ధన్యులు. యేసయ్యను ఆశ్రయించు వారందరూ బహుగా సంతోషిస్తారు. యేసయ్యను ఆశ్రయించు వారందరూ నెమ్మది కలిగి ఉంటారు. ఈ నెమ్మది, ఈ సంతోషం, ఈ ధన్యత కావాలంటే నిశ్చయంగా దేవుడిని ఆశ్రయిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.